అలాగే గురుగారు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాత్రానికి గురువారం 11వ తారీఖు వచ్చేసి మనకి అమావాస్య ఉంది. సో, హ్మ్. ఈ అమావాస్యకొచ్చేసి ఏ ఏ రాశుల వరకు బావుంటుంది? ఏ రాశుల వరకు బాగోదన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి. అలాగే దీనికేదైనా శుభం కలుగుతుంది అనుకుంటే సో, వాళ్ళు ఏ విధమైన పరిహారం చేసుకుంటే బావుంటుంది అంటారు? 11వ తేదీ అంటే రేపు 11వ ఆహా! తేదీ రేపు. గురువారం రోజున అంటే జనవరి 11వ తేదీ గురువారం హ్మ్. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి ఒక ముహూర్తం అది. అంటే ఒక మంచి రోజు. అమావాస్య కానీ అంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలు. ఎవరు వింటున్నారమ్మా? రామాయణం వింటున్నారు. రాముడు తర్వాత ఏం జరిగింది? కృష్ణుడు, అవునవును. కృష్ణుడు తర్వాత ఏం జరిగింది? ఇలా ఎవరికీ తెలియకుండా పోతుంది. అవునవును. సో, అయితే ఇప్పుడు నేను ఒక చెప్పే విషయం 11 జనవరి 1వ తేదీన గురువారం రోజు అమావాస్య రోజు వకుళాదేవి మాత పుట్టినరోజు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారి పుట్టినరోజు. ఆ విషయం చాలా మందికి తెలియదు. హ్మ్. సో, వకుళమాత పుట్టినరోజు ఆ రోజు. అంటే ఒకప్పుడు ద్వారకా సమయంలో అంటే ద్వాపర యుగంలో ఈ యశోదమ్మకి కృష్ణ పరమాత్మ వరం అది. ఓకే. అంటే ఆమె అంటుంది, "ఇప్పుడు నా కడుపులో పుట్టలే కదా నువ్వు. మరి నాకెప్పుడు పుడతావు నువ్వు" అంటే, "నేను నీ పెళ్లి ఎప్పుడు చేయాలి" అడుగుతాడు. "నీ పెళ్లి ఎప్పుడు దగ్గరుండి చేయాలంటే, మరొక అవతారంలో నీ కోరిక నెరవేరుతని" చెప్పేసి ఆయన ఆవిడకి వరం ఇవ్వడం. అప్పుడు వరదరాజ స్వామి వారు మరియు ఇక్కడ వకుళాదేవి మాత ఇద్దరు రావడం. అప్పుడు అంటే బాలాజీ గారి వివాహం మొత్తం కూడా వాళ్ళ హ్మ్. నెత్తిన వేసుకొని ఆయన పెళ్లి చేయడం. ఓకే. ఇదంతా ఈ ఈ యుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణంలో ఆ ప్రామిస్, ఆ వరాన్ని ఇచ్చినటువంటి ప్రామిస్ నిలబెట్టుకుంటాడు. హ్మ్. ఈ రోజున రేపు వకుళమాత యొక్క మంచి శుభమైన రోజు. ఆ ఓకే. తల్లిని పూజిస్తే కొడుకు సంతోషమేగా! అవునవును. ఆ తల్లి కొడుకు మంచి వరాలిస్తాడు గదా! అవును. కాబట్టి రేపు వకుళమాతాదేవిని పూజించండి. రెండవది రేపు విశిష్టంగా రేపు మకర రాశి వాళ్ళు, అలాగే మకరము, కర్కాటకము, తర్వాత తుల, వృశ్చిక రాశి వాళ్ళు. ఈ 4 రాశుల వాళ్ళు తప్పకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దేవాలయానికి వెళ్ళని వెలిగించండి, లేదా ఇంట్లో వెలిగించండి. మీరు అడగొచ్చు ఎందుకు వెలిగించాలి? ప్రశ్న కంపల్సరీ. అంటే ఈ రోజున 11వ తేదీ రోజున మనకొచ్చే ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల యొక్క సంగమం వల్ల మనకి అమావాస్యలో ఉన్న ఈ రాశుల వారికి నెగెటివ్ ప్రభావం కలగబోతోంది. ఓకే. మరి ఆవు నెయ్యితో వెలిగిస్తే ఏమవుతుంది అంటే, ఈ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం, అలాగే ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కనుక, ఈ రాశుల వారికి దీపం వెలిగించడం వల్ల చైతన్యవంతమైన స్థితి కలుగుతుంది. హ్మ్. అంటే వాళ్ళకి చెడు బుద్ధి రాదు. బండి వేగంగా నడపడం, మద్యపాన సేవన చేయడం, లంచాలు పుచ్చుకోవడం ఇలాంటివి జరగవు కాబట్టి మకరము మరియు కర్కాటకము, హ్మ్. తుల, వృశ్చిక రాశి వాళ్ళు ఇవి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సద్బుద్ధి కలిగే అవకాశం ఉంటుంది. చెడ్డ ఓకే. పని చేద్దామనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి దీపం వెలిగిస్తే అటువంటి భావన ఉండదు. మంచి కలగాలనుకున్న వాళ్ళు చేస్తే తప్పకుండా మనకి మంచి వ్యక్తులతో పరిచయము, ధన ప్రాప్తి కలిగే అవకాశం, ఉత్తరోత్తర శుభకర్మలు చేసే అవకాశం కనబడుతోంది. మరి పాజిటివ్ రాశులేంటి? నెగెటివ్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ. అవును. పాజిటివ్ ఏంటి? అందులో ఎంఐ రాశి కూడా ఉందండి గుర్తుపెట్టుకోండి. మేషరాశి మరియు సింహరాశి తర్వాత వచ్చేసరికి మనకి తులారాశి వారికి మధ్యాహ్నం తర్వాత మంచిది. అలాగే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీకు ధనుసు రాశి. ఈ రాశుల వారికి మీన రాశి వారికి ఈ హ్మ్. 5 రాశుల వారికి విశేషమైన శుభప్రదం కలగబోతోంది. ఏం జరుగుతోందంటే పోగొట్టుకున్న వస్తువులు దొరికించుకునే అవకాశం. ఓకే. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం. పోలీస్ స్టేషన్‌లో, కోర్టులో గొడవలు ఉంటాయి కదా! ఈ రోజున వాటి నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం. అలాగే పోగొట్టుకున్నటువంటి ఉద్యోగము తిరిగి పొందుకోగలిగే శుభదినం. ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఈ ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రం ఉన్నటువంటి 11 జనవరి 2024 గురువారం రోజున అమావాస్య రోజున ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి మాతృదేవత జన్మదినోత్సవం రోజున ఇటువంటి శుభాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆవు నేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. శుభం జరుగుతుంది. ఏదో సందేహం లేదు. ఓకే శుభమస్తు. గురువుగారు. అమావాస్య రోజు ఏమేం చేయాలి? ఏం చేయకూడదు? అలా విధంగా ఏ విధమైన పరిహారం చేసుకుంటే బావుంటుంది? ఏ రాశుల వారికి బావుంటుంది? ఏ రాశుల వారికి బాగోదన్న దాని గురించయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు.